నమస్తే అండి. నేను మీ డాక్టర్ లలితని సాయిరామ్ హాస్పిటల్ ఐవీఎఫ్ సెంటర్ నుంచి ఇంకొక సక్సెస్ఫుల్ కేసుతో మీ ముందుకు వచ్చాను. ఈ ఫోటోలో చూస్తున్నారు కదా, ఎంత క్యూట్ గా ఉంది బేబీ. వీళ్ళు వీళ్ళ పేరెంట్స్, అంటే బేబీ పేరెంట్స్ కపుల్. నాకు ఆల్మోస్ట్ 1.5 year బ్యాక్ 9 years ఆఫ్ మెరిటల్ లైఫ్, అంటే ఇప్పుడు 10 years అయింది వాళ్ళకి పెళ్ళయి, ఇప్పుడు ఆ బేబీని ఎత్తుకునే టైంకి. సో 9 years ఆఫ్ మెరిటల్ లైఫ్ తో వచ్చారు. వాళ్ళు ప్రీవియస్ గా తిరుపతిలో ఉండేవాళ్ళు. సో తిరుపతిలో ఆల్మోస్ట్ చాలా హాస్పిటల్లో, ఐవీఎఫ్ సెంటర్స్ లో ఆల్మోస్ట్ ఒక ఐవీఎఫ్ సెంటర్ లో 3 times ఐయుఐ చేసుకున్నారు. అట్లా ఈ 9 years లో వాళ్ళు 6 to 7 times ఐయుఐ చేసుకున్నారు. చాలా టెస్ట్లు చేసుకున్నారు. వాళ్ళకి నెల్లూరు ట్రాన్స్ఫర్ అయిన తర్వాత నెల్లూరు నా దగ్గరికి వచ్చారు. యాక్చువల్ గా ఐవీఎఫ్ వెళ్దాము అన్న ఉద్దేశంతో ఇక్కడికి వచ్చారు. చూశాను ఫైల్స్ అన్ని చూసినప్పుడు కూడా నాకేమనిపించింది అంటే ఐవీఎఫ్ కి పోవాలనే అనిపించింది. బట్ ఒక్కసారి ట్రయల్ ఆఫ్ ఐయుఐ ఇచ్చి చూద్దాము వీళ్ళకి ఎట్లుంటదో, ఎందుకంటే అంత బాగానే ఉంది, ఒక్క ఐయుఐ చేసి చూస్తాను, లేదు అంటే ఐవీఎఫ్ కి వెళ్తాము అంటే కపుల్ ఒప్పుకున్నారు. భగవంతుడి దయ వల్ల ఫస్ట్ సైకిల్ ఆఫ్ ఐయుఐలో అమ్మాయి కన్సీవ్ అయిపోయింది. సో అయిపోయిన తర్వాత అన్ఫార్చునేట్ గా 3rd month లో తనకి ఓవేరియన్ టార్షన్ వచ్చింది. సో చాలా కంగారు పడ్డారు. ఓవేరియన్ టార్షన్ వచ్చిన తర్వాత లాప్రోస్కోపిక్ సర్జరీ చేశాము. ఆ తర్వాత 28 weeks కి తనకి జీడిఎం, జెస్టేషన్ డయాబెటీస్ డెవలప్ అయింది. తర్వాత హైపర్టెన్షన్, మైల్డ్ హైపర్టెన్షన్ 36 weeks వచ్చింది. ఫైనల్ గా సక్సెస్ఫుల్ గా భగవంతుడి దయ వల్ల, అమ్మవారి దయ వల్ల ఇప్పుడు సర్జరీ చేసి బేబీ గర్ల్ డెలివరీ అయింది ఆఫ్టర్ 10 years ఆఫ్ మెరిటల్ లైఫ్. మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఎంత హ్యాపీగా ఉంటారో. సో భగవంతుడు ఆ శక్తిని మాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు చెప్తున్నాను. సాయిరామ్ హాస్పిటల్ తరఫున ఆ బేబీ ఎప్పుడు మంచి లైఫ్ ఉండాలని కోరుకుంటున్నాను. నమస్తే.